వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అంశమైన వీఐపీ టౌన్షిప్ పనులు వేగవంతమవుతున్నాయి. మంత్రులు, జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులకు అత్యాధునిక బంగళాలు, క్వార్టర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ఖర్చులు ఆశ్చర్యకరంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి ఇది వరమా లేక భారమా అనే చర్చ మరోసారి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు ఒకవైపు, ఆర్థిక భారం మరోవైపు. ఇది అమరావతి కథలో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నేలపాడు సమీపంలో 432 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఇప్పటికే 524 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 288 క్వార్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, 144 బంగళాలు ఐఏఎస్ అధికారులకు, 144 అపార్ట్మెంట్లు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు కేటాయించారు. అదనంగా మంత్రులు, జడ్జీలకు 71 బంగళాలకు 400 కోట్లు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు 115 బంగళాలకు 411 కోట్లు టెండర్లు పిలిచారు. పనులు కూడా 50% పైనే పూర్తయ్యాయి. మొత్తంగా ఈ వీఐపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు సంబంధించి 1300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యలో ఈ పనులు ప్రారంభమై 9,617 కోట్ల అంచనా వ్యయంతో 17 ప్రాజెక్టులు చేపట్టింది. అందులో 1958 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి 80% వరకు పురోగతిలో ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వంలో పనులు నిలిచిపోవడంతో ఖర్చులు 15% పెరిగాయి. అంటే అదనంగా 7,500 కోట్లుగా అంచనా. మంత్రులు, జడ్జీల బంగళాలు పూర్తి చేయడానికి మాత్రమే అదనంగా 264 కోట్లు అవసరమయ్యాయి. ఇప్పుడు మళ్లీ పనులు వేగవంతంగా చేస్తున్నారు. మార్చి 2026 నాటికి మిగిలిన భవనాలు పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ బంగళాలు, క్వార్టర్లు పూర్తయితే జనసంచారం పెరిగి అమరావతి ఒక ఊరుగా కనిపిస్తుంది అని చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని అధికారిక భవనాలు సాయంత్రం మూసేస్తే నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వీఐపీలు ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇది ప్రభుత్వానికి ఏటా లక్షల రూపాయల భారం. కొత్త టౌన్షిప్తో ఈ సమస్య పరిష్కారం అవుతుందని, రాజధాని జీవవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 7,380 కోట్ల సబర్డ్ రుణం, గవర్నర్ రెసిడెన్స్కు 169 కోట్లు వంటి అదనపు కేటాయింపులు ఉన్నాయి. ఈ భారీ ఖర్చులు ప్రజాధనంపై భారం పడకుండా ఉండాలంటే అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా మారాలి. 2025-26 బడ్జెట్లో రాజధానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం దీనికి నిదర్శనం. భూమి విక్రయాలు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. కానీ గత 5 ఏళ్లు నిలిపివేత వల్ల ఇప్పటికే 7,500 కోట్ల అదనపు భారం పడింది. ఇది ప్రజలపై పన్నుల రూపంలో తిరిగి వస్తుందా? విపక్షాలు ఇప్పటికే ఈ ఖర్చులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సిఆర్డీఏ భవన నిర్మాణానికి 160 కోట్ల అదనపు కేటాయింపు వంటి వివాదాలు అవినీతి ఆరోపణలకు దారితీస్తున్నాయి. మొత్తంగా వీఐపీ టౌన్షిప్ అమరావతిని జీవంతంగా మార్చే అవకాశం ఉంది. కానీ ఖర్చుల నియంత్రణ, పారదర్శకత లేకుంటే ఇది మరో ఆర్థిక బాంబుగా మారవచ్చు. ప్రస్తుతం ఈ ట్విస్ట్ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.